ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఇది చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. ఎలా చేయాలో చూద్దాము. ఒక బౌల్లో మటన్ తీసుకోవాలి, మంచిగా వాష్ చేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు పసుపు, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, ఒక లెమన్ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి అండ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఒక ఆకు, 2 లవంగాలు, చెక్క, ఇలాచీ యాడ్ చేసుకోవాలి. కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత పుదీనా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోయి ఇప్పుడు దీంట్లో మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోవాలి. మటన్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి కాసేపు ఫ్రై చేసుకోవాలి. మటన్ అనేది చూడండి, మటన్ అనేది ఫ్రై అయింది కదా, ఇలా ఫ్రై అవ్వాలి మంచిగా. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసాక ఇప్పుడు మనం విజిల్ పెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వస్తే చాలు. తర్వాత ఒక సగం ముక్క ఎండు కొబ్బరి తీసుకొని ఇలా స్టవ్ మీద కాల్చుకోవాలి. ఈ ఎండు కొబ్బరిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో కొంచెం గసగసాలు వేసి పౌడర్ చేసుకోవాలి. తర్వాత విజిల్ పోయాక మనం కుక్కర్ ఓపెన్ చేసుకొని మటన్ అనేది ఉడికిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. చూశారు కదా, మటన్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం. దీంట్లో గరం మసాలా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది తేలుతుంది. ఇక మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండి, దీంట్లో అంత పెద్ద ప్రాసెస్ ఏం లేదు, తొందరగా అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ చేసేటట్టు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.